ఆ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ రాష్ట్రంలో ఎవరిని లెక్క చేసే స్థితిలో లేరా? చివరకు సీఎం పీసీసీ చీఫ్తో కూడా నాకేంటి సంబంధం అన్నట్టుగా మారిపోయారా? నేనొక్కడే నేనుంటాను, నాకు ఆ పైవాడి సపోర్ట్ ఉంటే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? ఎవరా నాయకుడు? ఆయన దృష్టిలో పైవాడంటే ఎవరు? ఆయన ఏం చేసినా చర్చే, మాట్లాడితే రచ్చే, మాట్లాడకపోతే వ్యూహం. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీరుపై పార్టీ వర్గాల అభిప్రాయం ఇదే. ఇన్నాళ్లు ఎలా ఉన్నా ఇప్పుడు ఆయన రివర్స్ గేరేయడానికి సిద్ధమయ్యారా? అందుకే తీరు మారిందా అన్న చర్చలు నడుస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థి మీదైనా, తేడా వస్తే సొంత పార్టీ నాయకుల మీదనైనా సేమ్ ఫైరింగ్ ఉంటుంది. అయితే గడిచిన 2 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ సర్కారును భుజానేసుకుని మద్దతు తెలుపుతున్నారు జగ్గారెడ్డి. కేబినెట్ మంత్రుల కంటే ఎక్కువగా సీఎంను సపోర్ట్ చేస్తూ మీడియాలో వెనకేసుకొస్తున్నారు జగ్గారెడ్డి. అయితే ఈ మధ్య సడన్ గా వ్యూహం మార్చినట్టుగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. తనకు నచ్చినా నచ్చకపోయినా పార్టీ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్ పాటించడం ఈ మాజీ ఎమ్మెల్యే నైజం. కానీ తాజాగా సంగారెడ్డిలో కొత్త సర్పంచులకు సన్మానం పేరుతో సమావేశం పెట్టారాయన. అక్కడ పెట్టిన ఫ్లెక్సీలు చూస్తే జగ్గారెడ్డి మారిపోయారా అన్న అనుమానాలు కలుగుతున్నాయట. ఆ ఫ్లెక్సీల్లో పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, రాహుల్ గాంధీ ఫోటోలు తప్ప ఎవరివీ లేవు. ఆఖరికి తన ఫోటో కూడా పెట్టుకోలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది నిర్మలా జగ్గారెడ్డేనని క్లారిటీ ఇచ్చారు కాబట్టి తన ఫోటో కూడా వద్దనుకున్నారో ఏమోనని సర్దుకోవచ్చు. కానీ మిగతా నేతల ఫోటోలు ఎందుకు తీసేశారన్నది బిగ్ క్వశ్చన్. కానీ దానికి ఓ లెక్క ఉందని అంటున్నారు ఆయన స్నేహితులు. జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, చివరకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఫోటోలు సైతం లేకుండా ఫ్లెక్సీలు పెట్టడం వెనక లెక్కలు వేరే ఉన్నాయా అన్న చర్చ నడుస్తోంది. గడిచిన కొన్ని రోజులుగా పార్టీ ప్రభుత్వ పెద్దలపై కొంత అసంతృప్తితో ఉన్నారట జగ్గారెడ్డి. అదే సమయంలో 2 వారాల క్రితం ఓ కేబినెట్ మంత్రికి ఫోన్ చేసి ఘర్షణ పడినట్టుగా తెలిసిందే. ఇక మరో కీలక మంత్రి వ్యవహార శైలిపై కూడా ఆయన ఆగ్రహంతో ఉన్నట్టుగా సమాచారం. చాలా రోజులుగా టైం కోసం ఎదురుచూస్తున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తాననుకున్న 2-3 కీలక మంత్రుల తీరు మారకపోతే ఓపెన్ అవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి 2026 మేలో మీడియా సమావేశం పెట్టాలనుకుంటున్నారట ఆయన. రాహుల్ గాంధీ కోసమే కాంగ్రెస్లో ఉంటున్నానని పదే పదే చెప్పే జగ్గారెడ్డి ఆయనొక్కడి సపోర్ట్ ఉంటే చాలనుకుంటున్నారట. అందులో భాగంగానే సంగారెడ్డి మీటింగ్లో ఓన్లీ రాహుల్ ఫోటో పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద జగ్గారెడ్డి నోరు తెరవాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా అర్థమవుతోంది. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద ఆయన గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారట. అందులో భాగమే రాహుల్ గాంధీ ఒక్కరి ఫోటో అని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే సన్నిహితులు.